తాజాంశాన్ని చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో దేవాదుల 3వ దశ మోటార్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ఎప్పుడు నీటి విడుదల జరిగింది? తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ నీటి విడుదల జరిగింది. ఎట్టకేలకు ఈ దేవాదుల ప్యాకేజ్ 3 పంప్ హౌస్ వద్ద మోటార్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి కూడా ఆ మోటార్లు ప్రారంభమవడంతో అక్కడి నుంచి గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్లకి వడివడిగా వచ్చి చేరుతున్నాయి. ఆ రాత్రి నుంచి కూడా ఈ నిపుణులు అలాగే ఇంజనీర్లు శ్రమించి ఎట్టకేలకు పంపులను ఆన్ చేశారు. 10 రోజుల క్రితం ఈ పంపులు ఆన్ చేయడానికి మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మంత్రులు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ స్టేషన్ గన్పూర్ జనగామ తదితర ప్రాంతాల్లో ఎండిపోతున్న పంటలు ఏ విధంగానైనా రక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ మోటార్లను ప్రారంభించే ప్రక్రియ చేపట్టారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ మోటార్లు చేయలేదు. అంటే పంప్ హౌస్ లో స్కాడర్ సిస్టమ్ పనిచేయకపోవడంతో 3వ దశలోని మోటార్లను ప్రారంభించకుండానే ఆ రోజు మంత్రులు తిరిగారు. మోటార్లు నడిచే సమయంలో అవి ఎంత వేగంతో నడుస్తాయి, ఎంత వేడి ఉత్పత్తి అవుతుంది తదితర వివరాలను ఈ సిస్టమ్ తెలియజేస్తుంది. ఇది పూర్తిగా బిగించకపోవడంతో మాన్యువల్ గా ఎలాగైనా కూడా ఆన్ చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మంత్రులు భావించి ఆ మేరకు ఇక్కడికి వచ్చారు. సరిగ్గా 10 రోజుల క్రితం వచ్చి ఈ మోటార్లు ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఒకవేళ మాన్యువల్ గా ప్రారంభిస్తే వేడి ఎక్కువై పేలిపోవడం కాలిపోవడం జరిగి కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లి అవకాశం ఉండటంతో ఆ ప్రయత్నాన్ని కూడా వారంతా నిర్మించుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సాంకేతిక సమస్య పరిష్కారం కాలేదు. అప్పటి నుంచి కూడా 10 రోజుల నుంచి కూడా ఇదే సమస్య పరిష్కారం మీద ఇంజనీర్లంతా కూడా కృషి చేస్తున్నారు. ఆస్ట్రియా నుంచి కూడా నిపుణులను రప్పించి రేయింబగులు శ్రమించి ఎట్టకేలకు సమస్యను కొలికి తీసుకొచ్చారు. రాత్రి నుంచి కూడా పలుసార్లు నీటి విడుదల జరిగిన తిరిగి ఆగిపోతూ ఉండడం జరిగింది. కానీ తెల్లవారుజామున మాత్రం ఈ సమస్య కొలికి వచ్చి యథావిధిగా నీటి విడుదల దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ కి చేరుకున్నాయి. అంటే తొలుత ముందుగా డ్రై రన్ నిర్వహించారు. డ్రై రన్ విజయవంతమైన కానీ వెట్ రన్ కొంత సమస్యలను తెచ్చిపెట్టింది. అయితే ఇవాళ తెల్లవారుజాము సమయంలో వెట్ రన్ కూడా యథావిధిగా జరిగింది. గోదావరి జలాలు దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ కు, అక్కడి నుంచి కూడా నేరుగా స్టేషన్ గా అలాగే జనగామ తదితర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు పంట నీరు చేరుతుంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎండిపోతున్న ఈ దశలో కనుక నీరు అందితే వేలాది ఎకరాలు ఒక మోటార్ ఆన్ చేసినా కూడా కనీసం 60,000 ఎకరాలకు నీరు అందుతుంది. దీంతో పంటలను కాపాడినట్లయింది. ఇటు ఇంజనీర్లంతా కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం అయింది. గోదావరి నీరు దేవన్నపేట పంప్ హౌస్ నుంచి కూడా ఇటు ధర్మసాగర్ కు, అక్కడి నుంచి నేరుగా పంట పొలాలకు చేరుతోంది. ధన్యవాదాలు రవిచంద్ర.